ఈ కక్కలో బిమ్ మరియు అతని స్నేహితులు ఒక అద్భుతమైన అడవి లోపలికి ప్రయాణం చేస్తారు. ఈ అడవిలో అనేక డైనోసార్లు ఉన్నట్లు వారు విని ఆశ్చర్యపోతారు. పామ్, చుట్టి, రాజు, జగ్గు, కార్య మిత్రులు ఈ అడవిని అన్వేషించడానికి నెమ్మదిగా వెండిపోతారు. అక్కడ వారు అతి పెద్ద ప్రాచీన సజీవమైన డైనోసార్లను కనిపెట్టారు. డైనోసార్ల కనుగొన్నది భీమ్ మరియు అతని స్నేహితులు డైనోసార్లు నివసించే ఒక దాచిన లోయలో చేరతారు. ఇది వారి జీవితంలో ఒక పెద్ద సంచలనం. చూడండి మిత్రులారా, ఇది నిజంగా ఒక డైనోసార్. ఇది అద్భుతం భీమ్. మనం ఇక్కడ ఏమి కనుగొనబోతున్నామో చూడాయి. నేను ఎప్పుడు డైనోసార్లను చూడాలనుకుంటున్నాను. ఇది నిజంగా అద్భుతం. Ha, it's సీకియరను. మనం దీన్ని దునాను గారి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ అంవా సొమ్ని. హాయ్, డైనోసార్తో పోరాటం. భీమ్ ఒక క్రూరమైన డైనోసార్తో పోరాడి తన స్నేహితులు రక్షిస్తాడు. నా స్నేహితుల కోసం నేను ఏమి చేసినా సరే ఈ డైనోసార్ హోనాలి. డైనోసార్లకు సహాయం. కొన్ని డైనోసార్లు ప్రమాదంలో ఉంటాయి. వాటిని రక్షించడం కోసం భీమ్ మరియు అతని మిత్రులు కలిసి పనిచేస్తారు. మన ఈ డైనోసార్లను రక్షించాలి. అవి మన సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. అవును, మనం కలిసి పనిచేస్తేనే వీటిని రక్షించగలం. నేను ఎంతగానో సహాయం చేస్తాను భీమ్. ఇగి నాన్ బాస్. బట్ స్కోర్ ప్రాలర్స్. నేను శతాబ్దిని రక్షించడానికి చూచి మరియు అన్ని స్నేహితులు డైనోసార్లు రక్షించడానికి తమ సమయాన్ని ఉపయోగిస్తారు. సహకారం మరియు ధైర్యం. ఈ కథ ద్వారా సహకారం, ధైర్యం మరియు సమస్యలను పరిష్కరించడంలో సహాయం యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తుంది. పాయాలు, సహకారం మరియు సమస్య పరిష్కారం వంటి అంశాలు ఈ కథలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఎందుకంటే భీమ్ మరియు అతని మిత్రులు కలిసి ప్రతిదీ అధిగమిస్తారు. ధైర్యం మరియు ఇతరులకు సహాయం చేయడం కూడా ఈ కథలో ప్రధాన అంశాలు. ఈ కథ పిల్లలకు ప్రకృతి మరియు వంటి ప్రాణుల గురించి ఉపకారకంగా ఉంటుంది. మీరు ఈ కథను యూట్యూబ్ లేదా ఇతర స్ట్రీమింగ్ ప్లాట్ఫారంలపై చోటా కిమ్ మరియు డైనోసార్ అడ్వెంచర్ అని సెర్చ్ చేసి చూడవచ్చు. Here's a more detailed continuation of the Chota Bim మరియు Dinosaur adventure story in తెలుమరింద వివరాలు. భీమ్, చుట్టి, రాజు, జగ్గు మరియు కార్య అందరూ ఒక కొత్త అవాంతరాన్ని ఎదుర్కొనడానికి డోలపు నుండి బయలుదేరతారు. ఒకరోజు వారు అడవిలో ప్రయాణం చేస్తుండగా వారు ఒక అద్భుతమైన ప్రాచీన అడవిని కనుగొంటారు. అక్కడ వారిని అనుకోకుండా కొన్ని పెద్ద డైనోసార్లు చూస్తారు. ఈ డైనోసార్లు కొన్నిసార్లు మిత్రులు మరియు కష్టపడి పనిచేసే వారు కాగా మరికొన్ని తీవ్రంగా హానికరమయ్యాయి. ప్రముఖ డైనోసార్ల మధ్య పోరాటం. ఒక సమయంలో నేను మరియు నా స్నేహితులు ఒక పెద్ద క్రూరమైన టిరానోసార్స్ డైనోసారుతో పోరాటం చేస్తాము. ఇది చాలా దూకుడుగా ఉంటే భీమ్ తన బలాన్ని మరియు పటిమను ఉపయోగించి దానిని ఓడించేందుకు ప్రయత్నిస్తాడు. ఇక్కడ సాహసం మరియు ఇంటెలిజెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. హానికరమైన పరిస్థితులు. వారు డైనోసార్లను చూసిన తరువాత అడవిలో వారి ప్రయాణం మరింత క్లిష్టతలను ఎదుర్కొంటుంది. వేడి, పెద్ద వర్షాలు మరియు ఇతర దుర్గములు అడ్డుపడతాయి. అయితే పిల్లలు ఒకదాన్ని కాపాడుకోవడానికి మరియు స్నేహితులను రక్షించడానికి వనరులను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటారు. డెడ్ డైనోసార్లకు సహాయం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అవును భీమ్, మనం కలిసి పని చేస్తే ఏదైనా సాధ్యమే. నేను కూడా సహాయం చేస్తాను. ఇది చాలా ఉత్సాహంగా ఉంది. నేను కూడా ఉన్నాను. మనం ఈ డైనోసార్ను కాపాడదాం. పండించి స్ప్రింగ్ పాట్. కల్లో ఒక భాగంగా భీమ్ అతని స్నేహితులు డైనోసార్లకు సహాయం చేయడం ప్రారంభిస్తారు. ఉదాహరణకు డైనోసార్ల కొందరు శక్తివంతమైన తోటల నుంచి పరావించవచ్చు లేదా ఒక పుట్టుపూర్వక ప్రమాదంలో చిక్కిపోతారు. ఈ సమయంలో భీమ్ మరియు అతని స్నేహితులు సహాయం చేయడం ద్వారా ధైర్యాన్ని మరియు నాయకత్వాన్ని ప్రదర్శిస్తారు. డైనోసార్ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం. చివరగా భీమ్ మరియు అతని స్నేహితులు డైనోసార్ల జీవన శైలిని, వారి ఆవశ్యకతలను మరియు ప్రకృతిలో వారికి సరిపడే ప్రదేశాలను అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో పిల్లలకు ప్రకృతిని సరిగ్గా అంగీకరించాల్సిన ప్రాముఖ్యత కూడా తెలియజేయబడుతుంది. మోయమాన పాలు సహకారం. భీమ్ మరియు అతని మిత్రులు కలిసి పనిచేసి ఆపత్తులను అధిగమిస్తారు. ధైర్యం. ప్రతిసారి వారు పెద్ద సమస్యలను ఎదుర్కొంటారు, కానీ ధైర్యంతో విజయం సాధిస్తారు. ప్రకృతి పట్ల అభిమానం. పిల్లలకు ప్రకృతిని, వన్యప్రాణులను ప్రేమించడాన్ని మరియు సంరక్షించడాన్ని నేర్పుతుంది. ఆ కథలో భీమ్ ఇంకా తన స్నేహితులతో సాహసోపేతమైన సాహసాలు చేసి నాయకత్వం, స్నేహ మరియు ప్రాకృతిక పర్యావరణం పట్ల పాటలు వాళ్ళు